హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే గ్రూప్ 2 అనేటువంటిది మనకి త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందండి. మనకి లాస్ట్ నోటిఫికేషన్ అనేది 2023లో వచ్చింది. బట్ అది ఇంకా మనకి కోర్టులో కేసు అయితే ఉందండి. దానివల్ల రిజల్ట్ ఇంకా ఇవ్వలేదు. మేబీ మనకి కొత్త నోటిఫికేషన్ కూడా రావచ్చు. అందుకని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి. ఇది మనకి ఇండియన్ హిస్టరీలో 2023లో ఇచ్చిన నోటిఫికేషన్ ఉన్నటువంటి సిలబస్ అండి. ఇది ఓన్లీ ప్రాచీన చరిత్ర, ఏన్షియంట్ హిస్టరీ అండి. మీరు కనుక హిస్టరీ గురించి మీకు ఏం నాలెడ్జ్ లేకపోయినా సరే, మీరు ఇప్పుడు 0 నుంచి స్టార్ట్ చేస్తున్నా సరే, మీ గ్రూప్స్ అంటే ఏంటో తెలియకపోయినా సరే, ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుందండి. మొత్తం వీడియో అంతా చూడండి. అంటే మనకి మీరు ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ 3 హిస్టరీస్ ఉంటాయండి. ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. ముందు ఏంటంటే మనం ఈ పార్ట్ కనుక కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మిడివల్ హిస్టరీలోకి వెళ్దామండి. ఎందుకంటే మనకి ఒకసారి ఎక్కువ చూసామనుకోండి కొంచెం భయం అనిపిస్తుంటుంది. ఒక్కొక్కరికి ఏం తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి అయితే పర్వాలేదండి. ఇదైతే నేను ఏ కాన్సెప్ట్తో తీసుకొస్తున్నానంటే అండి, ఈ ఛానల్ అనేటువంటిది నేను చదువుతూ మిమ్మల్ని కూడా చదివిద్దాను కాన్సెప్ట్లో తీసుకొస్తున్నానండి. నేను ఏమైనా చదువుతున్నానో అవి మీకు కూడా నేను చెప్తానండి. మనం ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేటప్పుడు మనం కొంచెం ఇంపార్టెంట్ కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, స్టాండర్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. అవి కనుక మనం కంప్లీట్ చేసుకుంటే కనుక మనం నోటిఫికేషన్ వచ్చేటప్పటికి కొత్తగా ఏమైనా యాడ్ చేసినా సరే వాటి మీద మనం టైం స్పెండ్ చేయడానికి ఈజీ అవుతుందండి. సో నేను ఏంటంటే ఈరోజు నేను లేట్ చేయట్లేదండి. ప్రాచీన భారతదేశ చరిత్ర అనేటువంటిది నేను స్టార్ట్ చేస్తున్నానండి. ఇది అయిపోయిన తర్వాత పాలిటీ, ఇంకా వేరే ఏపీ హిస్టరీ అని అవి కూడా చూద్దామండి. ముందు ఒక సబ్జెక్ట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ నేర్చుకున్నాం అనుకోండి, మనకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందండి. ఆ తర్వాత వేరే సబ్జెక్టులోకి వెళ్దాం. అన్ని సబ్జెక్టులు క్లమ్జీ అయిపోతాం కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఇంట్లో ఉండి మీరు నేర్చుకుంటున్నారంటే కనుక నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి, మీకు తప్పకుండా బెస్ట్ ఇస్తానండి. ఇదిగోండి మనకి ఇండియన్ హిస్టరీలో 2023 నోటిఫికేషన్ ఇచ్చారంటే అండి. ప్రాచీన భారతదేశ చరిత్రలో మనకి పూర్వ చారిత్రక ఇవన్నీ ఉంటాయండి. కాన్సెప్ట్ బట్టి మనకి అవి ఇవ్వలేదు, ఓన్లీ సింధు నాగరికత నుంచి ఇచ్చారండి. కాబట్టి మనం ఫస్ట్లో సింధు నాగరికత స్టార్ట్ చేద్దామండి. సింధులైన నాగరికత మరియు నెక్స్ట్ వేద నాగరికత కూడా ఒక కాన్సెప్ట్ అండి, యొక్క ముఖ్య లక్షణాలు అండి. ఇది ఒక టాపిక్ ఇచ్చారు. నెక్స్ట్ బౌద్ధ మతం మరియు జైన మతం యొక్క అత్యవసర పరిస్థితి అండి. నేను మీకు ఎలా చెప్తానంటే అండి, హిస్టరీ క్లాసెస్ అనేవి ఒక బిట్ కూడా మిస్ అవ్వకుండా మ్యాక్సిమం నేను కవర్ చేస్తానండి. నేను కొన్ని మెటీరియల్స్ని గ్యాదర్ చేసుకుని నేను ఒక నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దాని ప్రకారం నేను మీకు క్లాసెస్ అనేది చెప్తానండి, ఫ్రీగా చెప్తానండి. మీకు ఇష్టమైతే కనుక నా క్లాసెస్ ఫాలో అవ్వండి. మౌర్య సామ్రాజ్యం మరియు గుప్త సామ్రాజ్యం అండి. నెక్స్ట్ వారి పరిపాలన, సామాజిక, ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు. ఇదే తెలుగు మీడియంలో నేను చెప్తున్నానండి. కళ మరియు ఆర్కిటెక్చర్, సాహిత్యము. నెక్స్ట్ హర్షవర్ధన మరియు అతని విజయాలు. హర్షవర్ధన అనేటువంటి వ్యక్తి పుష్యభూతి వంశానికి చెందిన వ్యక్తి అండి. సో అతని గురించి కూడా నాకు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారండి. ముందు ప్రాచీన భారత చరిత్రని తెలుసుకుంటే కనుక నెక్స్ట్ మనం మిడిల్ హిస్టరీలోకి, తర్వాత ఏన్షియంట్ హిస్టరీలో తర్వాత వెళ్దామండి. ముందంటే మనకి హౌస్ వైఫ్స్కి, ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఏం తెలియదు అనే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి. తెలిసిన వాళ్ళకి కూడా నేను నోట్స్ అనేది కొంచెం డెప్త్గానే చెప్పడానికి ట్రై చేస్తానండి. గ్రూప్ 2, గ్రూప్ 1 లెవెల్కి కూడా అది యూజ్ అవుతుందండి. మీరే చూస్తారు కదా నా క్లాసెస్ అనేటువంటివి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా సపోర్టివ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ.